నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సిరివెల్లమెట్ట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాద వార్త తెలియగానే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మంత్రి ఫరూక్ తమ రాజకీయ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి బాధితులకు అండగా నిలిచారు. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి చోటు చేసుకుంది ఈ ఘటన. ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ వాహనాల్లోనే చిక్కుకుపోయి మంటలకు సజీవ దహనమయ్యారు. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం కావడం అత్యంతంగా కలిచివేసింది. సానుభూతి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, 36 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడడం దైవకృప. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని వారు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. హైవేపై ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఎవరు ఉండకపోతే మండుకొని చాలా దురదృష్టమైన సంఘటన. ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో టైర్ బర్స్ట్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేరే డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఆ బస్సు దాంట్లో ఫైర్ రావడము. దురదృష్టం ఏంటంటే ఇందులో బస్ డ్రైవరు, కంటైనర్కి సంబంధించిన డ్రైవరు, క్లీనరు ముగ్గురు వ్యక్తులు చనిపోవడము దురదృష్టమైన విషయము. కానీ ప్యాసింజర్స్కి ఎవరికి ఏం కాకపోవడం అనేది నిజంగానే అదృష్టంగా భావించాలా. ఎందుకంటే అసలు బస్సు కండిషన్ చూస్తే మొత్తము ఒక్క చిన్న బిట్టు కూడా లేకుండా అంత బూడిదైపోయింది. అటువంటి దాంట్లో నుంచి ప్యాసింజర్స్ బయటపడినారంటే అదృష్టంగా అనుకోవాలా. కానీ దురదృష్టము డ్రైవర్ చనిపోవడము. మరి ఆ కుటుంబంకి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందజేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ప్యాసింజర్స్ 4గురికి ఫ్రాక్చర్స్ అయ్యి కొంతమందికి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాము. ముఖ్యంగా నేషనల్ హైవేస్ ఆలగడ్డ ప్రాంతంలో నాకు తెలిసి ఈ 2 నెలల్లోనే దాదాపుగా 8 యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో కొంచెం మేజర్ పెద్దవి అవ్వడము దురదృష్టమైన విషయము. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేషనల్ హైవే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఎప్పటికప్పుడు మేము మరి నేషనల్ హైవే వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు తెలిసి ఒక 10 days బ్యాక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని అవగాహన ప్రోగ్రామ్స్ పెడుతున్నా, ఏం చేస్తున్నా, ఇటువంటి సంఘటనలు మనము కొన్ని కంట్రోల్ చేయగలుగుతాము, కొన్ని ఇప్పుడు టైర్ బర్స్ట్ అనే దానికి మనం కొన్ని కంట్రోల్ చేయలేము. అయినా కూడా నేషనల్ హైవే వాళ్ళకి నేను పదే నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైతే డివైడర్స్ ఉన్నాయో ఆ డివైడర్స్ చాలా హైట్ చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా వెహికల్స్ ఏదన్నా కంట్రోల్ తప్పినా కూడా మొత్తము ఆ డివైడర్ మీదకి రావడంతో అన్ని బోల్తా పడుతున్నాయి. అట్లా కాకుండా కొంచెం డివైడర్ హైట్ పెంచమని ఆలగడ్డ ప్రాంతంలో డ్రైవరు వారికి కూడా ప్రభుత్వం తప్పకుండా పోషిస్తారని కూడా మాట్లాడతాను. మంచిగా ఫోన్ చేసేప్పుడు మాట్లాడి తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సగంలోనే మధ్యలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడి
ప్రాణాలు పోయే సందర్భాలు కూడా చూడడం జరిగింది. సో అందుకే ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం జరిగింది. అది కూడా ఆ ట్రామా సెంటర్ కానీ లేకపోతే 100 పడకలు వస్తే కానీ ఈ ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నంద్యాలకి లేకపోతే కర్నూలుకి తీసుకుపోవాల్సిన అవసరము పడకుండా ఆలగడ్డ ప్రాంతంలోనే, ఎందుకంటే నేషనల్ హైవే మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ట్రామా సెంటర్ పెడితే ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ కలెక్టర్ గారికి, సీఎం గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలో వస్తే బాగుంటుందని కూడా మరి తెలియజేసుకుంటే ఇప్పుడు నంద్యాలకు కూడా వెళ్ళి ఎవరికైతే సీరియస్గా ఉందో, ఎవరికైతే ప్రయాణికులు ఇబ్బందులు పడినారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.